బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద మాత్రము వాహనదారులు అయితే బారులు తీర మనకు కనిపిస్తున్నారు. ఏ పెట్రోల్ బంకు చూసినా కూడా కిక్కిరిసిపోయే ఉన్నాయి వాహనాలు. అంటే పెట్రోల్ కొట్టించుకునేందుకు ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు అయితే ఉదయం నుంచి కూడా చాలా హెవీగా వెహికల్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఒకవైపు వాళ్ళ సిచ్యుయేషన్ అలా ఉంటే మరొక వైపు ఇటు ఆటో డ్రైవర్లు మాత్రం మేము తీవ్రంగా నష్టపోతున్నాం ఈ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల అని చెప్పేసి అంటున్నారు. సో మనతో పాటు ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం, ఏమైందండి? మేడం ముందు పొద్దుగాల నుంచి 6 గంటల నుంచి పెట్టాము, ఇంతవరకు డీజిల్ దొరకలేదు. అంటే అడిగితే ఏం చెప్తున్నారు? డీజిల్ లేదండి. లేదంటే డీజిల్ టైం పడుతూ ఉంటుంది. 3 గంటలు 4 గంటలు అవుతుంది ఆల్రెడీ. 5 గంటలకు ఇప్పుడు పెట్టుకొచ్చిన పక్కనతో తీసుకొని ఆపరేటర్ తీసుకొని బండి వేసుకొని ఇప్పుడు నడిపిస్తున్నాం, బండి ఇంటికి తీసుకెళ్తున్నా. అది అంటే రెగ్యులర్ గా డైలీ వేర్ లో మీకు అసలు ఎలా ఉందండి? మీరు ఎటువంటి ఇబ్బందులు ఈ బస్సులు ఉండి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు డీజిల్కి మొత్తం ప్రాబ్లం అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అట్లా. అంటే రోజులో మీరు ఎన్నిసార్లు ఇంతకు ముందు సవారీ చేసేవారు? అంటే ఈ మధ్య ఈ షార్టేజ్ వచ్చిన తర్వాత నుంచి అసలు ఏ విధంగా ఉందండి? షార్టేజ్ నుంచి ఇప్పుడు ఈ రోజు 2వ ట్రిప్ కొట్టినాం. అసలు ఏం లేదు, ఈరోజు పొద్దుగాల నుంచి లైన్లో ఉన్నాము. ఆటో డ్రైవర్లు మాత్రం తాము తీవ్రంగా నష్టపోతున్నాము డీజిల్ దొరకక అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకవేళ డీజిల్ దొరికినా కూడా అది కొట్టించుకోవడానికి సుమారు 5 నుంచి 6 గంటల పాటు పెట్రోల్ బంకుల వద్ద వేచి చూడాల్సిన సిచ్యుయేషన్ నెలకొని ఉంది. అయినా కూడా దొరుకుతుందన్న గ్యారెంటీ లేదని చెప్తున్నారు. ఒకవైపు షార్టేజ్ లేదు, కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల అవి విని ప్రజలంతా ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకుల వద్దకు రావద్దని చెప్పేసి ఇటు పెట్రోల్ బంక్ యాజమాన్యం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా అన్ని ప్లేసెస్లో మాత్రం అంటే కొన్ని దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకుల వద్ద దర్శనం ఇవ్వడంతో అవి చూసిన ప్రజలు ఆందోళన చెంది పెట్రోల్ బంకుల వద్దకైతే క్యూ కడుతూ ఉన్నారు. షార్టేజ్ మాత్రం లేదు, కానీ ఒక్కసారిగా ఎక్కువ వెహికల్స్ ఎక్కువ మంది వాహనదారులు రావడంతో చాలా ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఇక్కడ నెలకొన్న తాజా పరిస్థితి. అండ్ ఆటో డ్రైవర్లు కూడా తాము తీవ్రంగా నష్టాలను ఇబ్బందులను ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు.